ఇప్పుడు స్టూడెంట్స్, ఇప్పుడు మీరు ఐఏఎస్ ఐపీఎస్ వైపు మీరు ట్రైన్ చేస్తున్నారు, ఆర్మీ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే మేడం, ఆర్మీ వైపు వెళ్ళడానికి 2 దారులు. యాజ్ అన్ ఆఫీసర్ ఒక దారి ఉంది, యాజ్ ఎ జవాన్ ఒక దారి ఉంది. యాజ్ ఎ జవాన్ 10th తర్వాత 12th తర్వాత కూడా మీరు వెళ్ళొచ్చు. యాజ్ అన్ ఆఫీసర్లో 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి పర్మనెంట్ కమిషన్, ఒకటి షార్ట్ సర్వీస్ కమిషన్. ఇంటర్మీడియట్ తర్వాత జరిగేది ఎన్డీఏ ద్వారా పర్మనెంట్ కమిషన్. సిడిఎస్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఒకటి పర్మనెంట్ కమిషన్ ఉంటుంది, ఒకటి షార్ట్ సర్వీస్ కమిషన్ కూడా ఉంటుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ ఐ థింక్ నౌ డేస్ ఇట్ ఈస్ ఫర్ మినిమం 10 years. సో పర్మనెంట్ కమిషన్ ఎన్డీఏ ద్వారా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వెళ్ళొచ్చు, పర్మనెంట్ కమిషన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ సిడిఎస్ ద్వారా వెళ్ళొచ్చు, అండ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ సిడిఎస్ ద్వారా వెళ్ళొచ్చు. ఎన్డీఏకి ఏజ్ లిమిట్ 16 to 19.5, సిడిఎస్కి బిఫోర్ 25. సో ఇలా ఏజ్ క్రైటీరియాస్ కూడా వాళ్ళు నిర్ణయించారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఓకే.